మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెయిన్బో ఆసుపత్రిలో అమానుషం చికిత్స పేరుతో 1.70 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆసుపత్రి యాజమాన్యం 3 నెలల చికిత్స అనంతరం మేడ్చల్కు చెందిన బాలుడు శ్రీకాంత్ మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. ఆసుపత్రి ముందు ఆందోళనకు సిద్ధమవుతున్న బాలుని బంధువులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెయిన్బో ఆసుపత్రిలో అమానుష్యం జరిగింది. చికిత్స పేరుతో 1.70 కోట్ల వసూలు చేసి ఆసుపత్రి యాజమాన్యం 3 నెలల చికిత్స అనంతరం మేడ్చల్కు చెందిన బాలుడు శ్రీకాంత్ మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. ఆసుపత్రి ముందు ఆందోళనకు బంధువులు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం రెడ్డి, చెప్పండి. రెయిన్బో ఆసుపత్రిలో అమానుష్యం జరగడం చూస్తున్నాం. ₹1.70 వసూలు చేసి యాజమాన్యం తీరా 3 నెలల చికిత్స తర్వాత బాలుడు మృతి చెందాడు అని చెప్పడం చూస్తున్నాం. ఈ అమానుష్య ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. చూస్తే ఏదైతే మేడ్చల్కి సంబంధించిన సైదోనిగడ్డ తండాకు చెందిన మోహన్ జ్యోతి దంపతులకు ఒక కూతురు కుమారుడు ఉన్నారు. అందులో కుమారుడు శ్రీశాంత్ 10 ఏళ్ల బాలుడు. అయితే తనకి గత కొంతకాలంగా హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి తను చెకప్ చేసిన తర్వాత తనకి కాలేయానికి సంబంధించిన ఒక ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందికి సంబంధించి వాళ్ళు ట్రీట్మెంట్ పేరుతో ఫస్ట్ రెయిన్బో హాస్పిటల్లో చూసుకున్నారు. అందులో ఖచ్చితంగా కాలేయ మార్పిడి చేయాల్సిందేనంటూ వాళ్ళ రిపోర్ట్స్ తర్వాత చెప్పడము, దానికి దాదాపుగా 1.5 కోట్లకు పైగా ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది సరిపోదన్నట్టు అతని కాలేయ మార్పిడి చేయాలి అంటే ఖచ్చితంగా దానికి డోనర్ ఉండాలి అని చెప్పడంతో వాళ్ళ మామ సురేష్ కూడా ముందుకు వచ్చారు. సురేష్ ముందుకు వచ్చి తన కాలేయాన్ని కూడా తను దానం చేయడము, తర్వాత ఒక ఏదైతే ఉందో మొత్తం ఒక సర్జరీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తన పరిస్థితి బాగాలేదు అనే విధంగా చెప్తూ తన ఐసీయూకి షిఫ్ట్ చేశారు. అయితే 2 రోజుల తర్వాత నుంచి అంటే దాదాపు ₹1.70 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు కాబట్టి మీరు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లాలి అని చెప్పేసి ఆ రెయిన్బో హాస్పిటల్ వీళ్ళకి చెప్పింది. అయితే వీళ్ళు వెంటనే అంటే మీరు నిజంగానే మా పరిస్థితి బాగాలేకపోయినా ₹1 కోటి పైగా మేము ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే మా అబ్బాయి బతుకుతాడని ఒక ఆశతో మాత్రమే మేము చేసాము. బట్ దాన్ని మీరు విస్మరించి కేవలం డబ్బులు గుంజడానికి మాత్రమే మొత్తం ఇదంతా మీరు నాటకం ఆడారు అనే ఒక అనుమానం అయితే తల్లిదండ్రుల్లో ఉంది, వాళ్ళ బంధువర్గంలో కూడా కనిపిస్తుంది మనకి. ఈ సందర్భంలో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నది ఏంటి అంటే, మీరు ఏదైతే చెప్పారో ప్రతి విషయం మేము చేస్తూ వచ్చాం కాబట్టి బాలు చనిపోయాడని చెప్పడానికి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంతేకాకుండా ₹1.70 కోట్లు కట్టిన తర్వాత ఇప్పుడు ఇలా చనిపోయాడని చెప్పడం ఎంత మాత్రం సమంజసం అంటూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి మృతదేహాన్ని తీసుకెళ్లాలి అనే నెపము, అంతేకాకుండా సాకుతో ఇప్పటికే పోలీసులని హాస్పిటల్ దగ్గర రప్పించారు. వీళ్ళందరినీ లోపల తీసుకెళ్లి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. అది తీసుకెళ్లకపోతే మీద కేసులు పెడతామని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఒక సమాచారం కూడా మన దగ్గర. అంతేకాకుండా మనం రెగ్యులర్ గా మనం చూసాము కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువ శాతం వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. ముందు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ ఎవరైనా సరే అక్కడ డాక్టర్లు కానివ్వండి ట్రీట్మెంట్ల మీద ఏదైనా అనుమానం వ్యక్తం చేస్తే ఎవరైనా మాట్లాడినా సరే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయని ఇంకో రకంగా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో ఆ సందర్భంలో నేను బాలుడి తల్లితో కూడా నేను మాట్లాడాను. ఆమె చెప్తున్నది చాలా క్లియర్ గా ఉంది. మేము చాలా పేదవాళ్ళము, అయినా సరే మా బాబు బతుకుతాడని ఒక ఆశతోనే ₹1.70 దాకా మేము ఖర్చు పెట్టామంటే ఒకటే ఒక కారణము, అబ్బాయి మా బాబు బతుకుతాడు అని. అంతేకాకుండా మా బ్రదర్ కూడా అంటే లివర్ కావాలి అన్నప్పుడు మా బ్రదర్ ముందుకు వచ్చి లివర్ కి సంబంధించి ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన సపోర్ట్ కూడా చేశారు. ఇదంతా చేసిన తర్వాత 2 రోజుల నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫెక్షన్ పెరిగింది అది ఇది అని మాట్లాడుతూ గత 3-4 రోజుల నుంచి ఒక డ్రామాను అయితే వీళ్ళు తెరదీశారు. ఆ తర్వాత చనిపోయాడని ఉదయం చెప్పి తీసుకెళ్ళని చెప్పడం ఎంత మాత్రం సమంజసము అనేది వాళ్ళు చెబుతూ వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఒక అమానుష ఘటన. ఎందుకంటే పేదవాళ్ళు ₹1.70 ఖర్చు పెట్టడం అనేది ఒక చాలా కష్టంగా సాధ్యమైన పని. అయితే ఆ ₹1.70 ఖర్చు పెట్టిన తర్వాత బాలుడు బతకలేదని ఏదైతే చెప్తున్నారో చనిపోయారని చెప్పి దాన్ని తీసుకెళ్లమని చెప్తున్నారో దాన్ని మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఇప్పటికైతే ప్రస్తుతానికి పోలీసుల్ని ఇప్పటికే హాస్పిటల్ దగ్గర రప్పించి అక్కడ వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ లోపల కూర్చోబెట్టి వాళ్ళని బెదిరిస్తున్న అనుమానం అయితే మనకు కనిపిస్తుంది. బ్రాహ్మణి, చెప్పండి, హాస్పిటల్ యాజమాన్యం ఏం చెప్తున్నారు? డాక్టర్స్ ఎవరైనా మాట్లాడారా? ప్రస్తుతానికి కేవలం ఇంకా వాళ్ళని అంటే ఎవరైతే తల్లిదండ్రులు
ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పనులు ఉన్నారు తప్ప ప్రస్తుతానికి వాళ్ళు బయటకు వచ్చే మాట్లాడేది. దీనికి సంబంధించి మేము రెస్పాండ్ అవుతామని చెప్తున్నారు కానీ బట్ ఆ రెస్పాన్స్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు. మనం కూడా వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాటిలో ఏమవుతుంది అంటే ఈ బాలుడికి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని మళ్ళీ వాళ్ళు తెరపైకి తీసుకొస్తారు. అది మా సైడ్ నుంచి తప్పేం లేదు, మేము చేయాల్సిందంతా చేసాము, ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది లేదా ఇతరతర కారణాలు చెప్పి తను చనిపోయాడని చెప్తారు తప్ప వాళ్ళు దాని జరిగిన తప్పును యాక్సెప్ట్ చేసే పరిస్థితి దాదాపుగా మనకు ఎలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో కనిపించు. కాబట్టి ఇది కూడా అదే స్థాయికి వెళ్తుంది. అంతకుమించి దీన్ని ఇంకేం చేయరు వీళ్ళు. మనకు తెలిసిన ప్రకారం కూడా ఏంటంటే కేవలము వాళ్ళని ఇప్పుడు కౌన్సిలింగ్ చేసి లేదా బెదిరించి వాళ్ళు అక్కడి నుంచి ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ఒప్పించే ప్రయత్నం మాత్రమే జరుగుతుందని మనకు సమాచారం ఉంది. రామని చిదంబరెడ్డి, అలాగే చెప్పండి, ఇటువంటి దారులను తరచూ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో, అయినా ఇటువంటి ఘటనలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఏ విధంగా రియాక్ట్ అవుతారు పోలీసులు? అయితే పోలీసులు ఈ విషయంలో ఏం చేస్తారంటే మాక్సిమము తప్పు జరగలేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశారు, దానికి ఎలాంటి కష్టపడ్డారు, ఎంతమంది డాక్టర్లు కష్టపడ్డారు అనే విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. లేని పక్షంలో వాళ్ళ ఇద్దరు కట్టిన డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఎంత కొంత రియంబర్స్ చేస్తామనో లేకపోతే మీకు ఇతరత్ర హెల్ప్ చేస్తామనే మాటలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు తప్ప జరిగిన తప్పున ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు 1,70,00,000 ఇన్ఫెక్షన్ హాస్పిటల్లోనే ఆపరేషన్ జరిగింది, ఆ సర్జరీ అక్కడ జరిగినప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆసుపత్రికి ఉంటుంది. కానీ దాన్ని వాళ్ళు విస్మరించి జరిగిన తప్పును మాత్రం కేవలం ఇన్ఫెక్షన్ లేకపోతే ఇతరత్ర కారణాలు చూపించేసి వాళ్ళని ఏమార్చే ప్రయత్నం చేస్తే ఇక పోలీసులు తీసుకొని రావడం అంటేనే ఖచ్చితంగా వాళ్ళని బెదిరించే ధోరణిలో మాట్లాడతారు అన్న ఒక అనుమానం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మేబీ అక్కడ జరిగే అవకాశం కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మనం చూస్తున్న మేము ఆమెతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు పెద్దగా తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళు డైరెక్ట్ లాగానే కనిపిస్తున్నారు. అంతేకాకుండా తండాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తులాగా మనకు అర్థమవుతుంది. సో తండాకులో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. కేవలం వాళ్ళకి ఒకటి ఆశ, వాళ్ళ పిల్లలు బతకాలి, ఆ బాబు బతకాలి, బాబు బతికి ఇంటికి రావాలి, ఖర్చైనా పర్లేదు అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకెళ్తారు. దాన్నే కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కువ శాతము ఆసరాగా చేసుకుంటాయి, వాటినే ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తారని మనకు తెలిసి ఇప్పుడు అదే జరిగిందని అనుమానం అయితే చాలా మందిలో ఉంది. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బయట వచ్చినా చూడ బాగా ఓకే ఓకే ఆన్ करे हाँ लगा कैसे हो ఏం లేదమ్మా, వ్యవసాయమో కూలీ పని చేసుకొని ఎన్ని రోజుల నుంచి సుమారుగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? 5 నెలలు అవుతున్నాయి మేడం. వాళ్ళకి అడగండి మేడం, అక్కడ సార్ వాళ్ళు చెప్తున్నారు, అక్కడ అడగండి. మీరందరూ ఎక్కడ రావల్కోల్ తండా మేడం. ఎక్కడ
మేడ్చల్ దగ్గర సైదన్ గడ్డ తండ. ఓకే, అంటే బాబుకి ఏదో ఫెయిల్ అయింది అని చెప్పుకుంటూ గత 6 నెలల నుంచి అలానే పెట్టుకున్నారు. అవును మేడం. మరి ఇప్పుడు లాస్ట్ కి ఇప్పుడు చెప్తున్నారు రండి మేడం. మాకంతా తెలుసు సార్, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు సార్. వాళ్ళ మీద పీడియాక్ట్ పెట్టండి, వాళ్ళు డాక్టర్ గారి మీద పీడియాక్ట్ పెట్టమంటారా? రెయిన్బో హాస్పిటల్ యజమాని మీద పెట్టు. నువ్వు డిపార్ట్మెంట్ అయితే పోలీస్ అయితే వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నా. అది చర్య తీసుకోకుండా మీరు పోలీసులు వచ్చి సెటిల్మెంట్ ఎట్లా ఇస్తారు అడుగుతున్నాను. సెటిల్మెంట్ చేసినప్పుడు వాళ్ళ డబ్బులు ఇప్పియండి, వాళ్ళ డబ్బులు ఇప్పియండి అంటున్నా. డిపెండ్ వాళ్ళ డబ్బులకు వాళ్ళ డబ్బులు ఇప్పియండి మీరు అంటున్నాను. మళ్ళా నేను ఒకటే చెప్తున్నా అండి, బాబురామ్ గాయమ్మా ప్రశాంత్ అనే వ్యక్తి, శ్రీశాంత్ అనే వ్యక్తి తన జ్వరం వచ్చిందని చెప్పేసి ఈ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. 5 నెలలుగా రెయిన్బో హాస్పిటల్ యజమాన్యము ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పేసి వాళ్ళకి చదువు రాదు, గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డలు వాళ్ళు చదువు రాదు. రోజు 5 నెలల నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు తీసుకొని బాబు ఎప్పుడో చనిపోయాడు, రేపు మాప అని చెప్పేసి డబ్బులు గుంజి అలా రాత్రి చనిపోయిందని చెప్పి ప్రకటించడం జరిగింది. విధంగా బాబుని కూడా ఇప్పుడు అంబులెన్స్ నుంచి తరలించడం జరిగింది. అంటే ఇక్కడ ఉండకుండా ఎటువంటి న్యూసెన్స్ జరగదు. తల్లిదండ్రులు ఏమంటున్నారు? నేను అనేది ఒక యాజమాన్యం ఏమంటుంది? మేడం యాజమాన్యంతో మా వాళ్ళు మాట్లాడిన మా సంఘ నాయకులు. కాబట్టి అనేది ఏంటంటే మా వాళ్ళతోని చర్చలు జరిపారు. ఆ చర్చ అనేది వాళ్ళకి తెలుసు ఏం జరిగిందనేది. కాబట్టి నేను అనేది ఒకటే, ఆ యజమాని కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళు కట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి నేను ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒకటే సంఘటన కాదు, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. దీంట్లో మెడికల్ ఆఫీసర్ వైఫల్యం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చెప్తుండేమని, మేము ప్రతి హాస్పిటల్ ఏది జరిగినా కూడా మేము చర్య తీసుకున్నాను ముఖ్యమంత్రి చెప్తుండు. ఎందుకు చర్య తీసుకుంటలేడు అని చెప్పేసి మేము నంగారపేరి లంబడకుల పోరాట సమితి నుంచి మేము మాట్లాడుతున్నాము. ఆయన అంటాడు వాళ్ళు న్యాయం చేయకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారు, న్యాయం చేయాలి కదా. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మేము పోయే పరిస్థితి లేదు, ఇన్నే కూర్చుంటాం. ఏ ఆఫీసర్ వచ్చినా ఏ డీసీపీ వచ్చినా ఏంటంటే బంజారా హిల్స్ లో పోలీసులు ఆయన మీద పీడియాక్ట్ పెట్టాలి. నిర్లక్ష్యం జరిగినప్పుడు ఆయన మీద పీడియాక్ట్ పెట్టాలి. ఎందుకు పెడతలేరు పోలీసులు? ఎందుకు పెడతలేరని నేను అడుగుతున్నా. అంటే ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా చెప్పవలసిన అవసరం ఉన్నదమ్మా. మా వాళ్ళు మాట్లాడుతారు ఏం జరిగిందో మేము చెప్తాం. చెప్పండి ఏం ట్రీట్మెంట్ నడుస్తుందనే చెప్పారు. జ్వరం వచ్చిందని చెప్పి గత 6 నెలల నుంచి అదే కంటిన్యూ చేస్తారు మేడం, కంటిన్యూ చేస్తున్నారు. కానీ మాకు కూడా ఇలా ఉంది మీ ప్రాబ్లం అని ప్రాబ్లం చూపించలేదు, వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పడం జరగలేదు, మాకు చెప్పలేదు. బాబుని మేము చూడలేదు మేడం. ఫాదర్ కి జ్వరం వచ్చింది అని చెప్పి పిలుచుకొని ఏమైనా సార్ బాబుకి ఫస్ట్ జాయింట్ వచ్చింది, తర్వాత లివర్ లక్షలాది రూపాయలు దండుకొని వైద్యం చేస్తలేరు. వైద్యం పేరు మీద అధిక దోపిడీ చేస్తున్నటువంటి రెయిన్బో హాస్పిటల్ చెప్పేసి ఏం లేదండి, 5 months బ్యాక్ మేము మా బాబుని తీసుకొచ్చినాం. మా బాబుని తీసుకురావడంతో ఇక్కడ
వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి 5 months తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ 5 months తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి లక్షలు కట్టించుకున్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మేము వచ్చి అడిగాము ఎలా చనిపోతాడు అలాగా, మీరు ఇప్పుడు ఇంకో 10 రోజుల్లో మీకు డిశ్చార్జ్ చేస్తాం, 5 days లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి అంటున్నాడు. అలాంటప్పుడు ఎట్లా వెళ్తాడని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. తను వాళ్ళు ఏంటంటే నైట్ లో రెస్పాండ్ కాలేదు. నైట్ మొత్తం ఇక్కడ రోడ్డు మీదనే ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ మా పెద్ద మనుషులు వచ్చినాక మాట్లాడడానికి పోతే వాళ్ళు సెటిల్మెంట్ కోసం వచ్చారు. కానీ దాని గురించి మా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకా ఏందనేది ఇంకా ఏం తెలియలేదండి. మాట్లాడినాము కొంతలో నేను మాట్లాడదు ఆ వీడియోలు మాకు ఇవ్వమన్నావు. నువ్వు పేరెంట్స్ తో ఏం మాట్లాడినావు, నువ్వు కౌన్సిలింగ్ ఏం చేస్తావు రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెయిన్బో ఆసుపత్రిలో అమానుషం జరిగింది. చికిత్స పేరుతో 1,70,00,000 రూపాయలు వసూలు చేసి ఆసుపత్రి యాజమాన్యం 3 నెలల చికిత్స అనంతరం మేడ్చల్ కు చెందిన బాలుడు శ్రీకాంత్ మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఆసుపత్రి ముందు ఆందోళనకు
రెయిన్బో ఆసుపత్రిలో అమానుషం చోటు చేసుకుంది. చికిత్స పేరుతో 1,70,00,000 వసూలు చేసిన వైనమైతే వెలుగు చూసింది. 3 నెలల చికిత్స అనంతరం మేడ్చలకు చెందిన బాలుడు శ్రీకాంత్ మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ కూడా తల్లిదండ్రులపై ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబరం మరింత సమాచారం అందిస్తారు. చిదంబరం, చెప్పండి, ప్రస్తుతం తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా ఇప్పటికే అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ధర్నా అంటే అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే రెయిన్బో హాస్పిటల్ సంబంధించిన మెడికల్ డైరెక్టర్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. నేను కూడా ఆసుపత్రి యాజమాన్యంతో డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేశాను. వాళ్ళు ప్రస్తుతానికి రోగి బంధువులతోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళది అంటే ఇప్పటికే అక్కడ నుంచి మృతదేహం వెళ్ళిపోయింది అనే ఒక సమాచారం అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా మిగిలిన ఆ కుటుంబ సభ్యులను కూడా మేము పంపించేస్తున్నాము అనే విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అక్కడ కీలకంగా ఇంతకుముందు మనం లైవ్ లో కూడా చూస్తే వాళ్ళ బంధువులు పోలీసుల మీద పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే బాబును కోల్పోయి మేము బాధపడుతూ ఉంటే మీరు పోలీసులు వచ్చి మీరు ఎందుకు సెటిల్మెంట్ చేస్తున్నారు అనే విధంగా ఆ బాబు బంధువులు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే మాత్రం ఇంతకుముందు మనం ఏదైతే చెప్పామో, ఏదైతే రోగి బంధువులు ఉన్నారో బంధువులని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం జరిగింది. వాళ్ళని కన్విన్స్ చేయకుండా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం జరిగింది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆ బంధువులు బయటకు వచ్చినప్పుడు కూడా పోలీసుల మీద కూడా అరిచారు. అంతేకాకుండా మీరు కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఎందుకు మీరు మమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు అనే విషయంగా కూడా వాళ్ళు గట్టిగానే మాట్లాడిన నేపథ్యం మనం చూసాం. ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా బాలుడికి సంబంధించిన ఈ ఏదైతే చికిత్స ఉందో, చికిత్స మనం అనుకున్నట్టుగా 3 నెలలుగా దాదాపుగా 5 నెలల నుంచి, ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖు నుంచి అబ్బాయి రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. బట్ ఆ తర్వాత ఒక రోజు బయటకు తీసుకెళ్లి వచ్చారు. ఆ సందర్భంలో వాళ్ళు ఏదో చెట్టు మందు తాగించారు అనే ఒక కొత్త వర్షన్ ని హాస్పిటల్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అది నిజామాబాద్ ఇంకా మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబం సభ్యుల నుంచి దానికి సంబంధించి మనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది అవును, ఖచ్చితంగా ఏప్రిల్ 22వ తారీఖున వాళ్ళు ఆ అబ్బాయిని తీసుకొని వచ్చారు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో తీసుకొచ్చారు. ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళకి మేము కన్వే చేసిన తర్వాతనే వాళ్ళని మేము తీసుకున్నాము. వాళ్ళు ఖర్చు పెట్టిన దానికన్నా మేము ఎక్కువ ఖర్చు పెట్టామనే విధంగా 1,70,00,000 ఖర్చు అయిన విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఒకరోజు బయటికి తీసుకెళ్లి వాళ్ళు చెట్ల మందు తాగించారు, దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అనే కొత్త వర్షన్ అయితే యాజమాన్యం అది అందులో భాగంగానే వాళ్ళతో మాట్లాడామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న దాని ప్రకారం మాత్రం వాళ్ళు మాకు ఖచ్చితంగా బాబు బతికొస్తాడు అని చెప్పడం ద్వారానే మేము 1,70,00,000 అంటే మా తాహతకు మించి మరి మేము ఖర్చు పెట్టాము, అందుకోసం అప్పులు చేశాము, ఆస్తులు అమ్ముకున్నాము అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ అమానుషకతను మాత్రం ఖచ్చితంగా మనం చేయాల్సింది. ఎందుకంటే 10 ఏళ్ల బాబు 1,50,00,000 పైన డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ప్రాణాలతో బయటకు రాకపోవడం అన్న దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చాలా బాధగానే చెప్తున్నారు. బట్ యాజమాన్యం మాత్రం వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంది. బ్రాహ్మణ్, అయితే చిదంబరం, మామూలుగా 1,70,00,000 ఖర్చు పెట్టారంటే అంటే ఆ బాబు తిరిగి వస్తాడని ఒక నమ్మకంతోనే వారి పేరెంట్స్ ఖర్చు పెట్టి ఉండే వైనం అయితే కనిపిస్తుంది మనకి. సో దీన్ని ఏ విధంగా చూడాలంటే 1,70,00,000 ఖర్చు పెట్టారు అంటే ప్రాణం నిలుపుతారు, హాస్పిటల్ నుంచి బాబు క్షేమంగా తిరిగి వస్తాడని ఒక నమ్మకంతోనే కదా తల్లిదండ్రులు అలా ఖర్చు పెట్టుంటారు. దీని గురించి మనం ఏ విధంగా చూడాలంటారు? 1,70,00,000 ఖర్చు పెట్టడమే కాదు, మన ఏదైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన ఒక స్పెషల్ దానికి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే లివర్ పాడైపోతే వేరే వాళ్ళ లివర్ ని దానికి అటాచ్ చేస్తూ ఒక ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ లివర్ మళ్ళీ ఇదవుతుంది అనే ఉద్దేశంతో కేవలం డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, వాళ్ళ మేనమామ కూడా తన లివర్ ని దానం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఆ విధంగా చూస్తే మాత్రం ఎందుకంటే కేవలం డబ్బే కాదు, ఇంకొకరి ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పరంగా పెట్టి అబ్బాయిని బతికించుకునే ప్రయత్నం చేశారు అన్నది మాత్రం ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. అలా యాక్సెప్ట్ చేయకుండా ఇవాళ కేవలము చెట్ల మందు తాగొచ్చారు వాళ్ళు, ఆ ఇన్ఫెక్షన్ వల్లనే చనిపోయాడు ఆ బాబు అని చెప్పి వీళ్ళు ఒక వర్షన్ ఏదైతే తెరపైకి తీసుకొస్తున్నా దాన్ని ఖచ్చితంగా దాన్ని ఆ తప్పును తోసేసే ప్రయత్నమే తప్ప తప్పును ఒప్పుకునే ప్రయత్నం ఆలోచనలో మాత్రం హాస్పిటల్ యాజమాన్యం లేదు అనేది మనం గమనించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అయితే ఆపరేషన్ తర్వాత వైద్యులు ఏమన్నారు అనే దానిపై అంటే కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఏమైనా చెప్తున్నారా? అసలు ఆపరేషన్ అయిన తర్వాత బాలుడికి తర్వాత ఫ్యూచర్ లో అంటే ఇంకా హెల్త్ క్యూర్ అవుతుందని కానీ చెప్పడం కానీ, లేకపోతే ఇంకా ఇలాగే ఉంటే పరిస్థితి ఉందని చెప్పడం కానీ ఏమైనా చెప్పారని బంధువులు కావచ్చు అట్లు తల్లిదండ్రులు కావచ్చు అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే ఒక ప్రశ్నలో దింపేస్తారు, ఏంటంటే ఒక 5 నుంచి వారం రోజుల్లో మీరు ఖచ్చితంగా ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తామని చెప్తున్నారు అన్నదే ఇంతకు మనం లైవ్ లో కూడా చూస్తాం. వాళ్ళ బంధువులు ఒకటి చెప్తూ ఒక 1 వీక్ లో దాన్ని డిశ్చార్జ్ చేస్తాము లేదా 10 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం అనే విధంగా చెప్పి మమ్మల్ని ఆశ పెట్టారు. ఆ కారణంతోనే మేము లక్షలు అప్పులు తీసుకొచ్చి మరి ఖర్చు పెట్టాము దీని మీద. కానీ ఇవాళ చూస్తే ఉన్నట్టుండి లేదు, ఆ ఇన్ఫెక్షన్ జరిగి తను చనిపోయినాడు అని ఒక మాట చెప్పేసి దాన్ని ఇవాళ తోచేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా
ఏదైతే మనం చెప్తున్నాం పోలీసులను తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేందుకు కూడా ఒక ఒత్తిడి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అక్కడేదో తప్పు జరిగిందన్న అనుమానం అయితే వాళ్ళ బంధువులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబరం. మొత్తంగా అయితే 3 నెలల నుంచి కాకుండా దాదాపుగా 5 నెలల నుంచి అదే హాస్పిటల్లో బాలుడు చికిత్స పొందుతున్నాడని చెప్పేసి బంధువులు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 1,70,00,000 అయితే ఖర్చు పెట్టాము, నయం అవుతుంది, సర్జరీ అయిన తర్వాత ఒక 10-20 రోజుల్లో తీసుకువెళ్ళొచ్చంటూ కూడా వైద్యులు చెప్పారు. ఆ నమ్మకంతోనే మేము ఉన్నామంటూ కూడా అటు బంధువులు కూడా చెబుతున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా 5 నెలల చికిత్స అనంతరం బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని నెలలు కూడా చికిత్స అందించిన తర్వాత కూడా బాలుడు తిరిగి రాలేదంటే దానికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యంపై అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. 1,70,00,000 ఖర్చు పెట్టామంటే బాలుడు ప్రాణాలతో తిరిగి వస్తాడని ఒక నమ్మకంతోనే మేము ఖర్చు పెట్టామంటూ కూడా అటు బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లల పాలిట యర్మపాసంగా మారిన హాస్పిటల్స్ పిల్లల ప్రాణాలతో చెలగటమాడుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలే వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా ఈ రెయిన్బో ఆసుపత్రి విషయానికి వస్తే కనుక చాలా అమానుషమైన ఘటన అయితే చోటు చేసుకుంది. చికిత్స పేరుతో 1,70,00,000 వసూలు చేసింది యాజమాన్యం. 3 నెలలు కాకుండా 5 నెలల చికిత్స అనంతరం మేడ్చల్కు చెందిన బాలుడు శ్రీకాంత్ ఈ రోజు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ కూడా తల్లిదండ్రులపై ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. దీంతో బంధువులు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న అయితే మనకు కనిపిస్తోంది.
అమానుషమైన ఘటన వెలుగు చూసింది. చికిత్స పేరుతో 1,70,00,000 వసూలు చేసింది ఆసుపత్రి యాజమాన్యం. 3 నెలల చికిత్స అనంతరం మేడ్చలకు చెందిన బాలుడు శ్రీకాంత్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ కూడా తల్లిదండ్రులపై ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అవినాష్, చెప్పండి, అసలు ఆ బాలుడు యొక్క తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏమంటున్నారు? ప్రస్తుతం హాస్పిటల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా అమానుషమైనటువంటి సంఘటన జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే 10 నెలల బాలుడు హాస్పిటల్కి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అతను తీసుకొచ్చినప్పుడు ఆ నార్మల్ చికిత్స కాదమ్మా, అతని కాలేయం చెడిపోయింది, ఆ కాలేయ మార్పిడి జరగాలి అనేటువంటి మాట వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం చెప్పారంటూ ఇక్కడ ఉన్నటువంటి మృతుడి యొక్క బంధువర్గం చెప్తా ఉన్నటువంటి మాట. కాలేయ మార్పిడి చేయడానికి కూడా దాఖలు కూడా ముందుకు రాకపోతే అతని సొంత మామ దగ్గరలో తన కాలేయం చేస్తే ఆ కాలేయ జరిగిన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ సోకింది అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్పారనేటువంటి బంధువర్గం చెప్తా ఉన్నారు. అలా చేసిన తర్వాత అదే జరిగిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ దానికోసం మరిన్ని డబ్బులు ఖర్చు అవుతాయని, మరిన్ని డబ్బులు అవసరం అవుతాయని ఇప్పటికీ అలే మార్పు ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఆ మిగిలిపోయినటువంటి ఆస్తిని కూడా తాకట్టు పెట్టించడంలో ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇదే కాకుండా శస్త్రచికిత్స జరిగిన తర్వాత కాలే మాటల్లో పరిస్థితుల్లో అయినా సరే మీరు కేవలం ఇప్పుడు మెడిసిన్స్ ద్వారా దీన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి అనేటువంటి మాట బంధువర్గం చెప్పినట్టుగా చెప్తారు. అయినప్పటికీ కూడా 3 నెలల ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు అనేటువంటి మాట బంధువర్గానికి వాళ్ళు చెప్పారు. 1,70,00,000 రూపాయల ట్రీట్మెంట్ తర్వాత కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ అబ్బాయి మృతదేహాన్ని తీసుకొని వెళ్ళిపోండి అనేటువంటి మాట ఆ హాస్పిటల్ వర్గాలు మీరు చెప్తా ఉన్నారు. 3 నెలల పాటు హాస్పిటల్లో మా పిల్లలు చెప్పన్నా నేనే మా పిల్లవాడి ప్రాణం కోసం మా ఆస్తులన్నీ అందించిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో మా వాడి ప్రాణాన్ని మీరు కాపాడలేకపోగా ఇప్పుడు మా మీద ఇంత దౌర్జన్యం ఏంది, మా పిల్లవాడి పరిస్థితి ఏంది, లేదా మా కుటుంబం యొక్క పరిస్థితి ఏంది, మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత చేశామే, కనీసం మానవత్వం కూడా లేకుండా మిగిలిన పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టేసి తీసుకెళ్ళండి అనేటువంటి మాట ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం చెప్తా ఉన్నట్టుగా ఇక్కడ బంధువుల ఈ మృతుడి యొక్క బంధువర్గం చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉండొచ్చు. ఇంకో విషయం మనం ఒకటి గుర్తు చేసుకోవాలి పద్మ, ఇక్కడ రేవంత్ రెడ్డి తన సీఎం అవ్వక ముందు యశోద, అపోలో లాంటి హాస్పిటల్స్ చేస్తున్నటువంటి దౌర్జన్యాల గురించి చాలా పెద్ద ఎత్తునట్టుగా తను మాట్లాడినటువంటి సందర్భాలు చాలా చూసాం మనం. అలాంటిది ఈనాడు ఇంత పెద్ద ఎత్తున 1,70,00,000 రూపాయల ఖర్చు పెట్టి కూడా ప్రాణం కోల్పోయిన తర్వాత కనీసం ఇంత పెద్దగా జరిగినప్పుడు అది ఆదివాసీల బిడ్డ, లంబాడీలకు సంబంధించినటువంటి బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ఇటు సీఎం గాని ఆయన కింద ఉన్నటువంటి మంత్రివర్గం గాని లేదా అధికార పక్షం గాని ఎవ్వరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఘటనని మనం అయితే చూడలేకపోతా ఉన్నాం పద్మ. ఇది ఎంత అమానుషం అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మనుషుల్లో ఉన్నటువంటి మానవత్వం ఏ విధంగా చచ్చిపోయింది, తర్వాత హాస్పిటల్స్ పేరు మీద ఏ విధంగా దౌర్జన్యం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం చూసుకోవచ్చు. మనం గత కొన్నేళ్లుగా చూస్తా ఉన్నాం చనిపోయిన శవాల మీద కూడా పేలాలేరుకునే విధంగా, చనిపోయిన శవాలనే అడ్డం పెట్టుకొని, చనిపోయిన వ్యక్తుల యొక్క మృతదేహాలని అడ్డం పెట్టుకొని ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క బంధువుల దగ్గర, ఆ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఫ్యామిలీస్ దగ్గర ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు హాస్పిటల్ యాజమాన్యాలు అనేటువంటి కొన్నేళ్లుగా చూస్తా ఉన్నాం. ఇదిగో ఇవాళ జరిగినటువంటి ఈ సంఘటన చాలా పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. రెయిన్బో హాస్పిటల్స్ అంటేనే చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ చేసేటువంటి హాస్పిటల్స్ గా చాలా మంచి పేరు ఉన్నట్టుగా చాలా మంది చెప్తా ఉంటారు. బట్ ఇవాళ జరిగినటువంటి ఈ ఘటన చూసుకుంటే అది మంచి పేరా లేదంటే శవాలను ముందు పెట్టుకొని చేస్తున్నటువంటి దౌర్జన్యమా అనేటువంటిది మనం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు పద్మ ఇక్కడ. అయితే అవినాష్, ఆ బాలుడికి 5 నెలలుగా చికిత్స అందిస్తున్నా సరే ఏదో చెట్ల మందు తాగించారు, మధ్యలో ఒకసారి బయటికి తీసుకెళ్ళని చెప్పేసి యాజమాన్యం అయితే ఈ విషయానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం వచ్చేసి సో దీని అంటే బంధువులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? నిజంగానే ఆ బాలుని బయటికి తీసుకెళ్లి చెట్ల మందు తాగించారా, లేదంటే ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఆసుపత్రి యాజమాన్యం ఇలాగా చెప్తుంది అనే దాని మీద ఒక అనుమానం కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా?
పద్మ, చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవచ్చు ఉన్నటువంటి విషయాన్ని బట్టి. ఏ హాస్పిటల్ అయినా బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే, ఏ పెద్ద ఆసుపత్రి అయినా ఒక మనిషి ఆల్రెడీ జాయిన్ అయిన తర్వాత కనీసం 2 నిమిషాలు అతన్ని ఎవరైనా చూడడానికే పర్మిషన్స్ నానా యావ చేస్తారు హాస్పిటల్ యాజమాన్యం. అలాంటిది అడ్మిట్ అయ్యి శస్త్రచికిత్స తీసుకుంటున్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళాడు అంటే ఏ విధంగా నమ్మొచ్చు? 3 నెలలుగా హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి ₹1,70,00,000 వసూలు చేసినటువంటి హాస్పిటల్ నుంచి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతను బయటికి తీసుకెళ్లారు అనేటువంటిది కేవలం ఒక అలిగేషన్ గానే చూడొచ్చు తప్ప అతను బయటికి తీసుకెళ్లేందుకు ఆస్కారం ఇక్కడ ఉంటది. ఒకవేళ సరే తీసుకెళ్లారు పో అనే అనుకుందాం. అయినప్పటికీ కూడా ఇక్కడ పర్మిషన్ ఎలా ఇచ్చారు? శస్త్రచికిత్స జరిగినటువంటి వ్యక్తి, అది కూడా కాలేయ మార్పిడి జరిగినటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా బయటికి తీసుకెళ్తారు? అది కూడా శిశువు, కేవలం 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక చిన్న బాలుని బయటికి తీసుకెళ్లేందుకు హాస్పిటల్ యాజమాన్యమైనా ఏ విధంగా ఒప్పుకుంటుంది దీనికి? ఇక్కడ చిన్న లాజిక్ అలా ఏది మిస్ అవుతుంది హాస్పిటల్ అంటే, అతన్ని బయటికి తీసుకెళ్లారని అంటున్నారు కదా, మరి అతన్ని బయటికి తీసుకెళ్లడానికి వీళ్ళు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? హాస్పిటల్ వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా అతను ఆ బాలుని బయటికి తీసుకెళ్తున్నప్పుడు హాస్పిటల్ ఎలా ఒప్పుకుంది అనేటువంటిది మరి హాస్పిటలే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్న కామన్ సెన్స్ తో ఆలోచించిన ఇక్కడ అర్థమైపోతా ఉంటది పద్మ. ఇప్పుడు హాస్పిటల్ కి ఓపీ కోసం జస్ట్ జనరల్ గా ఏదైనా అవుట్ పేషెంట్ గా లోపలికి వచ్చి చిన్న ట్రీట్మెంట్ కావాలన్నా లేదా మెడిసిన్ కావాలన్నా 100 రకాల ప్రశ్నలు అడిగి మీరు ఇమీడియట్ గా అడ్మిట్ అవ్వండి, మిమ్మల్ని ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేటువంటి హాస్పిటల్ యాజమాన్యాలు మరి ఈ రకంగా కేవలం ఆ అబ్బాయి శస్త్రచికిత్స జరిగినటువంటి అబ్బాయిని బయటికి తీసుకెళ్లారనేటువంటి వాదన వేస్తుందంటే వాళ్ళ దిగజారుడుతనాన్ని అర్థమవుతా ఉంది మనకి. అంటే అసలు ఆ బాలుడు చనిపోవడానికి కారణం ఏం చెప్తున్నారు వైద్యులు? అసలు సింపుల్ గా చెప్పాలంటే పద్మ, 3 నెలల క్రితం ఆ అబ్బాయి వచ్చినప్పుడు లేదా ఆ అబ్బాయిని అతని పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ముందు టెస్టులు చేసిన తర్వాత అబ్బాయికి ఇమీడియట్ గా కాలేయ మార్పిడి జరగాలి అనేటువంటి మాట హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది వీళ్ళకి. డాక్టర్స్ వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆ కాలేయ మార్పిడి కోసం వాళ్ళు ఎంతగానో ట్రై చేశారు. బయట ఎక్కడా దొరకకపోతే ఆ అబ్బాయి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క సొంత మేనమామే అతనికి తన యొక్క కాలేయాన్ని ఇవ్వడం జరిగింది. ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఇప్పుడు ఈ 3 నెలల తర్వాత అతనికి లివర్ లో తన బాడీలో చిన్న ఇమ్యూన్ డిఫిషియన్సీ వల్ల లేదా హాస్పిటల్లో ఇన్ని రోజులు ఉండడం వల్ల ఏదో రకమైనటువంటి ఇన్ఫెక్షన్ పెరగడం, ఆ ఇన్ఫెక్షన్ ద్వారానే ఇప్పుడు చనిపోయారు అనేటువంటి మాట ఆ బంధువర్గం కానీ అతని యొక్క ఫ్యామిలీ వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు. అదే మాటని హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించి పేపర్ కటింగ్స్ కూడా చాలా ఉన్నాయి పద్మ. ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో, ఆ మృతుడి యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల దగ్గర నుంచి కూడా మాకేదైనా ఎవరైనా దాతలు ఉంటే మాకు సాయం చేయండి, మేము ఆల్రెడీ ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టుకున్నాం మా అబ్బాయి యొక్క ట్రీట్మెంట్ కోసం, మాకు ఇప్పుడు మెడిసిన్ కి డబ్బులు లేవు, మీరు ఎవరైనా దాతలు ముందుకు రండి అంటూ కూడా వాళ్ళు పేపర్లని మీడియా ఛానల్ కూడా ఇంతకుముందు అప్రోచ్ అయినటువంటి సంఘటన మనం చూసాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పద్మ. సింపుల్ గా చెప్పాలంటే హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నాడు ఆ పిల్లవాడు. అతని ట్రీట్మెంట్ కి ఏవైతే మందుల కోసం డాక్టర్లు ఈ పేరెంట్స్ ని ఏదైతే టార్చర్ చేశారో దాని వల్లే ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోవాలనుకుంటే దాతలు ఎవరు ముందుకు వచ్చారా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, మేబీ ఈ పేరెంట్స్ ఆల్రెడీ అప్పటికే ₹1,50,00,000 వరకు వెచ్చించినప్పటికీ కూడా ఆ డబ్బులు సరిపోక ఇంకా వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వాళ్ళు డబ్బులు కట్టలేరని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో అప్పటి నుంచి నాకు తెలిసి వైద్యాన్ని అయితే ఆపి ఉండొచ్చు గాక, దానివల్లనే ఆ పిల్లవాడి మరణం ఇవాళ జరిగి ఉండొచ్చు అనేటువంటిది మనకున్నటువంటి అంచనాగా పేరెంట్స్ అయితే చెప్తా ఉన్నారు పద్మ క్లియర్ గా. అయితే ఈ రెయిన్బో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆ బాలుడు చనిపోయి అనుకోవచ్చు అంటారు? ఈ మొత్తం ఇప్పటివరకు చూసిన పరిస్థితిని బట్టి చూస్తుంటే ఈ సంఘటన పూర్తిగా అర్థం చేసుకుంటే అదే విధంగా అర్థమవుతా ఉంది కదా పద్మ. ఇక్కడ ₹1,00,00,000 వెచ్చించినప్పటికీ కూడా ఇంకా మీరు మందుల కోసం ఇంకా ట్రీట్మెంట్స్ ఇంకా శస్త్రచికిత్సలు, అతనికి ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ ఇన్ఫెక్షన్ కి సంబంధించి ఫస్ట్ శస్త్రచికిత్స చేయాలని అన్నారు. మళ్ళీ ఆ శస్త్రచికిత్స అవసరం లేదు, మీరు డబ్బులు వెచ్చించలేరు కదా, కేవలం మందుల మీదనే ఆధారపడండి అనేటువంటి మాట సెకండ్ టర్మ్ లో డాక్టర్స్ ఆ పేరెంట్స్ కి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు పద్మ. డాక్టర్లు చేసినటువంటి ఈ సంఘటన ఆధారంగా డాక్టర్లు వ్యవహరించిన ఈ తీరును బట్టి ఇది కేవలం డాక్టర్ల యొక్క తప్పిదమే కనిపిస్తా ఉంది తప్ప అతని బాడీలో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నట్టుగా మాత్రం మనం చెప్పుకోలేం. అండ్ డాక్టర్స్ వేస్తున్నటువంటి ఏదైతే అబాండం ఉందో లేదా ఈ హాస్పిటల్ యాజమాన్యం చెప్తున్నటువంటి ఏదైతే అబాండం ఉందో ఆ అబాండానికి కూడా ఇక్కడ ఎలాంటి క్లారిటీ అయితే కనిపించట్లేదు పద్మ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఒకప్పుడు వైద్యో నారాయణో హరిహి అన్నారు, కానీ ఇప్పుడు హాస్పిటల్స్ పరిస్థితిని చూస్తే హాస్పిటల్స్ మృత్యు కుహరాల్లాగా, హాస్పిటల్స్ ఒక నరక కూపాల్లాగా, డాక్టర్లంతా యమదూతల్లాగా
లాగా యమభటుల్లాగా కనిపిస్తా ఉన్నారు తప్ప అఫ్ కోర్స్ అందరినీ అనడం కరెక్ట్ కాదేమో, కానీ ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్న కొద్ది రోజు రోజుకి మృతుల యొక్క బాడీస్ ని అడ్డం పెట్టుకొని ఈ హాస్పిటల్స్ అన్ని చేస్తున్నటువంటి దారుణాలను బట్టి చూస్తా ఉంటే ప్రైవేట్ కంపెనీలుగా ఏర్పడ్డటువంటి ఈ యొక్క హాస్పిటల్స్, హాస్పిటల్ యాజమాన్యాలు ఏ విధంగా ప్రజలను దోచుకు తింటా ఉన్నాయో మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది పద్మ. ప్రస్తుతం చనిపోయిన బాలుడి యొక్క మృతదేహం ఎక్కడ ఉందంటే తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారా, అక్కడే ఉంచారా? ఇక్కడే ఉంది పద్మ. ఇప్పటి వరకు హాస్పిటల్ యాజమాన్యం ఆ యొక్క మృతుడి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా పెద్ద ఎత్తున ప్రెషర్ తీసుకొస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, మీ బాలుడితో మాకు ఇంకా సంబంధం లేదు, అతను చనిపోయాడు, మీరు ఇక్కడ నుంచి ఇమీడియట్ గా షిఫ్ట్ చేయండి అనేటువంటి ప్రెషర్ ఆ పేరెంట్స్ మీద చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇన్సిడెంట్ పైన. ఇప్పుడిప్పుడే కాస్త పోలీస్ బృందాలు ఇక్కడ వరకు వస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. లోపల ఏం జరుగుతా ఉంది అనేటువంటి ఇన్ఫాక్ట్ మీడియాకు కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కేవలం ఎవరైనా వస్తున్నటువంటి పేషెంట్స్ లేదా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం లోపలికి వెళ్ళనిస్తున్నారు. ఈ మీడియాని కానీ లేదంటే అతని యొక్క చనిపోయినటువంటి ఆ 10 ఏళ్ల శ్రీకాంత్ అనేటువంటి బాలుడి యొక్క బంధువుల్ని కానీ ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కానీ కేవలం అతడి యొక్క తల్లిదండ్రులు మాత్రమే లోపల ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని క్రియేట్ చేస్తా ఉన్నారు డాక్టర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ అనేటువంటి మాట ఆ బంధువుల దగ్గర నుంచి వినిపిస్తా ఉంది పద్మ. అయితే ఆ బాలుడి యొక్క బంధువులతో మీరు మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు అక్కడ ఉన్న బంధువులు ఉంటే ప్రయత్నించండి మాట్లాడడానికి. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఎవరిని కదిలించినా గానీ తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయి ఉన్నారు పద్మ. వాళ్ళందరినీ ఎవరిని మాట్లాడినా ఇప్పుడు కాదు అనేటువంటి మాటే మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి బాధని చెప్పలేకపోతా ఉన్నారు. ఈ హాస్పిటల్ యాజమాన్యం ప్రైవేట్ సెక్యూరిటీలను పెట్టి, ఎందుకంటే కోట్లలో లక్షల్లో దండుకుంటున్నటువంటి ఈ హాస్పిటల్స్ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులను కూడా మేనేజ్ చేసినట్టుగానే మనకు అనిపిస్తా ఉంది. హాస్పిటల్ చుట్టుపక్కల కూడా ఎవరిని పెట్టకుండా, ఎవరిని నిలపకుండా, వాళ్ళ యొక్క బాధని వ్యక్తం చేయనీయకుండా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తరిమేసినటువంటి ఘటన మనం ఇందాక చూసాం పద్మ. కల్లారా ఎంత శోక సంద్రంలో వాళ్ళు ఉన్నారో క్లియర్ గా అర్థమవుతా ఉంది. అలాంటిది ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళ హాస్పిటల్ మీద వెచ్చించి మా ప్రాణాలను కాపాడండి అని చెప్పేసి హాస్పిటల్ వరకు వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లవాడి ప్రాణాన్ని హరించి వేసినటువంటి ఈ హాస్పిటల్ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు, చనిపోయినటువంటి మృతుడి యొక్క కుటుంబ సభ్యులు తీవ్రంగా కోరుతా ఉన్నారు పద్మ. ఇక్కడ అయితే పోలీసులతో ఆ బాలుడు యొక్క బంధువులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే అందులో కూడా వైద్యుల నిర్లక్ష్యం కనిపిస్తుందని అనుకోవచ్చు అంటారా? లేదంటే వీళ్ళు చెప్పి ఒక అపవాదం అయితే వేస్తున్నారు తల్లిదండ్రుల పైన, ఏదో చెట్టు మందు తాగించారు దానివల్ల ఇలా జరిగిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఏ విధంగా చూడాలంటారు టోటల్గా మొత్తంగాను? అంటే క్లియర్ గా కప్పిపుచ్చుకునేటువంటి తత్వం. నిన్నటి దాకా డబ్బులు తిన్నది ఏదైతే ఉందో 1,70,00,000 రూపాయలు, ఆ 1,70,00,000 తిన్నది అరగక ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్లు కానీ డాక్టర్లు కానీ చేస్తున్నటువంటి మాటగా మనం దీన్ని క్లియర్ గా చూడొచ్చు పద్మ. చిన్న లాజిక్ ఇక్కడ, హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్, అది కూడా సర్జరీ అయినటువంటి పేషెంట్ కి హాస్పిటల్ వాళ్ళే సరైనటువంటి ఫుడ్ ఇస్తారు, అది మనం పే చేసేటువంటి డబ్బుల్ని బట్టి. బయట నుంచి కనీసం యాపిల్స్ కూడా తెచ్చి ఆ యొక్క శస్త్రచికిత్స జరిగినటువంటి వ్యక్తికి తినిపించేందుకు ఒప్పుకోరు. అలాంటిది ఐసీయూలో, ఎంఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తిని, అది కూడా స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నటువంటి వ్యక్తికి బయట నుంచి ఏదో తెచ్చి తినిపించారు అనేటువంటిది నిజంగా ముమ్మాటికి ఇది హేయమైనటువంటి స్టేట్మెంట్ గానే మనం చూడొచ్చు. లేదు ఆ పిల్లవాడిని బయటికి తీసుకెళ్ళని ఇచ్చారు అనంటే దానంత అమానుషం, దానంత దిగజారుడు స్టేట్మెంట్ ఈ వైద్యుల్లో గానీ లేదంటే హాస్పిటల్ చరిత్రలో గానీ ఉండదు అనేటువంటిది మనం మాట్లాడుకోవచ్చు పద్మ. ఇక్కడ చాలా సింపుల్ అండర్స్టాండింగ్. ఇక్కడ నార్మల్ గా జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే బయటి నుంచి ఏ ఫుడ్ తేనివ్వకుండా ప్రతి హాస్పిటల్స్ లో ఈ మధ్య వాళ్ళే వాళ్ళ సొంత క్యాంటీన్లు, వాళ్ళకి సంబంధించినటువంటి క్యాంటీన్లను మెయింటైన్ చేస్తూ వాళ్ళే ఫుడ్ అందిస్తున్నటువంటి ఈ తరుణంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినటువంటి వ్యక్తికి ఏ ఫుడ్ పెట్టాలి, ఏ ఫుడ్ పెట్టొద్దు అనేటువంటి కనీసం తెలియని పరిస్థితుల్లో అయితే ఏ యొక్క హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వ్యక్తుల యొక్క బంధువులు ఉంటారని మనమైతే అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ ఇంతగా పెరిగినటువంటి ఈ తరుణంలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవద్దు అనేటువంటిది చాలా క్లియర్ గా తెలుసు అందరికీ కూడాను. ఎంత చదువుకున్న వారైనా చదువుకోని వారైనా 3 నెలలుగా హాస్పిటల్లో ఉండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినటువంటి వ్యక్తికి పసరు మందులు, చెట్ల మందులు వేశారు అని వీళ్ళు అంటున్నటువంటి ఈ క్లెయిమ్ ఏదైతే ఉందో అది ముమ్మాటికి వాస్తవంగానే మృతుడి యొక్క బంధువులు గాని అతని యొక్క పేరెంట్స్ గాని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇంకో చిన్న మాట ఏంటంటే క్లియర్ గా మనకు కొన్నేళ్లుగా మనం చూస్తాను. ఇన్ఫాక్ట్ కరోనా సమయంలో ఏదైతే బయటపడిందో ఇప్పుడు కూడా అదే విధానం సినిమాల్లో చాలా సందర్భాల్లో మనం చూసాం. అలాంటిదే ఒక సినీ
ఫక్కీలో చేసినటువంటి మోసంగానే సినీ ఫక్కీలో జరిగినటువంటి దారుణంగానే మనం చూసుకోవచ్చు. కేవలం డబ్బులకి ఆశపడి డబ్బుల దందా కోసం మనుషుల యొక్క ప్రాణాలని హరించి వేస్తున్నటువంటి మృత్యుకుహరాలుగా హాస్పిటల్స్ ని మనం చూడొచ్చు తప్ప ఏదో ఇబ్బందుల్లో ఉండి చిన్నపాటి అనారోగ్యంతో వస్తే దాన్ని చాలా పెద్దగా ఒక బూచిలాగా చూపిస్తూ ప్రజలని దండుకుంటున్నటువంటి హాస్పిటల్స్ గానే మనం వీటన్నిటిని చూడొచ్చు తప్ప ప్రజలకి ఆరోగ్యాన్ని అందిస్తూ ఇందాక అనుకున్నట్టుగా గత కొన్నేళ్లుగా మన చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నట్టుగా వైద్యో నారాయణో హరిహి అనేటువంటి పదానికి విపరీత అర్థం లాగా వీరంతా ప్రవర్తిస్తూ డబ్బున్న వాడికే ట్రీట్మెంట్, డబ్బంతా దోచుకొని డబ్బంతా అయిపోయిన తర్వాత కేవలం డెడ్ బాడీస్ ని అందించేటువంటి ట్రీట్మెంట్లే ఇస్తున్నాయి హాస్పిటల్స్ తప్ప ఇబ్బందుల కారణంతో అనారోగ్యంతో వచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి ప్రాణాలతో సేఫ్ గా హెల్దీగా పంపించేటువంటి ట్రీట్మెంట్స్ మాత్రం ఈ మధ్య కాలంలో ఏ హాస్పిటల్లోనూ మనం చూడొచ్చేట్లేదు. ఆ యశోదాలు, అపోలోలో లాంటి ట్రీట్మెంట్స్ ఏ విధంగా జరుగుతా ఉన్నాయి చూస్తున్నాం. యశోద, అపోలో లాంటి హాస్పిటల్స్ ఏ విధంగా ప్రజల్ని దోచుకుంటా ఉన్నాయో చూస్తా ఉన్నాం. ఇప్పుడు చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకుని రెయిన్బో లాంటి సంస్థలు కూడా ఇవన్నీ ఒక కార్పొరేట్ కంపెనీలు, ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ మాఫియా లాగా ఇవన్నీ తయారై ప్రజలని దోచుకొని ప్రజల యొక్క మాన ప్రాణాలను దోచుకు తింటున్నటువంటి హాస్పిటల్స్ దోచుకు తింటున్నటువంటి మాఫియాలుగానే కనిపిస్తా ఉన్నాయి తప్ప ఏదో చిన్న డబ్బులు లేకుండా ఎవరైనా వస్తే కనీసం ఓపీ కూడా ఇవ్వనటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బ్యారికేడ్లే కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందులే కావచ్చు, దాన్ని బట్టి మనం చూసుకొని కూడా ఆలోచించవచ్చు పద్మ. ఈ క్లారిటీకి మనం రావచ్చు కూడా ఇక్కడ. అయితే అవినాష్, 1,70,00,000 కాకుండా ఇంకా ఎంత డిమాండ్ చేశారు తల్లిదండ్రుల నుంచి అని తెలుస్తుంది అసలు? అక్కడ వారు ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు 1,70,00,000 కట్టారు కాబట్టి ఇంకా ఎంత కట్టమని చెప్పారు అసలు హాస్పిటల్ సిబ్బంది? హాస్పిటల్ సిబ్బంది మొదటగా ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కి డబ్బులు సరిపోలేదు, ఇంకో 20 లక్షలు డిమాండ్ చేసినట్టుగా చెప్పారు ప్రస్తుతానికి పేరెంట్స్ అయితే. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఈ ఆదివాసులు లేదా ఈ లంబాడీలు ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఎక్కడైతే ధర్నా చేసేందుకు ప్రయత్నం చేశారో, ఇలా ధర్నా చేస్తే కుదరదు, మీరు ఇమీడియట్ గా బాడీని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోండి, మాకు ఇక్కడ రక్కస్ తర్వాత ఇక్కడ గొడవ క్రియేట్ చేయకండి అనేటువంటి మాట ఈ డాక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ముందు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి వాళ్ళందరినీ హాస్పిటల్ నుంచి బయటికి గెంటేసినటువంటి సంఘటన జరిగింది పద్మ. ఇక్కడ ఎంతటి అమానుషమైనటువంటి ఘటన అంటే కనీసం ఆ పిల్లవాడిని పేరెంట్స్ తప్ప ఇంకెవరు చూసేందుకు కూడా అనుమతించలేదు అనేటువంటి మాట ఆ మిగిలినటువంటి బంధువర్గం చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పద్మ, ఇక్కడ కేవలం డబ్బు కోసం వీళ్ళు ఏ విధమైనటువంటి డ్రామాలు ఆడారు, ఏ విధంగా డ్రామా ఆడుతోంది ఈ రెయిన్బో హాస్పిటల్స్ అనేటువంటి చూడొచ్చు. 1,70,00,000 రూపాయలు సరిపోక ఇంకొక 20 లక్షల రూపాయల వరకు ఆ పేరెంట్స్ దగ్గర నుంచి డిమాండ్ చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి బంధువర్గం చెప్పినటువంటి సంఘటన మనం చూసుకోవచ్చు పద్మ ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ అవినాష్. మొత్తంగా రెయిన్బో హాస్పిటల్ అయితే అమానుషమే చోటు చేసుకుందని అనుకోవాలి. 10 సంవత్సరాల బాలుడికి 5 నెలల చికిత్స అనంతరం 1,70,00,000 తీసుకున్న అనంతరం బాలుడు చనిపోయాడంటూ కూడా తల్లిదండ్రులకు శవాన్ని అప్పగించారు రెయిన్బో సిబ్బంది. మొత్తంగా దీనికి సంబంధించి తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేమంగా ఉన్న బాలుడు చనిపోవడానికి రీజన్ అడుగుతున్నారు. సర్జరీ చేసిన తర్వాత 20 రోజుల్లో క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లొచ్చని చెప్పిన వైద్యులు ఇప్పుడు 5 నెలల తర్వాత శవాన్ని చేతికి ఇవ్వడంలో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు.